బిడ్డ అమ్మ రాలేదమ్మా. అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అమ్మగారు? అంతా అయిపోయింది. ఏం జరిగింది? అసలు విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా, ఒకటే విషయం. జీవితంలో ఆఖరి నాటకం ఆడిపోతున్నాను చెప్పి చిన్నబాబు వెళ్ళిపోయాడు. నాకేదో బతిగా ఉందమ్మా. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే నా ఆయన మీద నీకున్న దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతేగా. అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడగా అనగానే అల్లాడిపోయారే. ఆ మాట వినప్పుడు నేను ఎలా భరించగలనమ్మా? గుండె బద్దలైపోయింది. నా మనసు ముత్తుబారి రాయిలా ఇక్కడ పడున్నా. భగవంతుడే అతన్ని కాపాడాలి. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. ఎందరికీ తెలుసును ప్రేమంటే, ఎందరికీ తెలుసును ప్రేమంటే, నీకెందరికీ తెలుసును ప్రేమంటే, నీకు 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 నీకెందరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాళ్ళు లేరంతే. ప్రేమంటే వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పరవశించు కైపు కాదు. వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పరవశించు కైపు కాదు. విఫలమై విరహమై విలపించే కాదు, మరణించే చావు కాదు. అది అమృతం, అది అమరం, అద్వైతం, ఆనందం. ఎందరికీ తెలుసును ప్రేమంటే, నీకెందరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాడు లేరంతే. నిజంగా 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 మనమంతా ప్రేమకంత విలువిస్తే ఈ లోకమిలా ఉండేదా, ఈ శోకమిలా సాగేదా, ఆకలితో కేసేదా, తుపాకితో దున్నేసేదా, ఆకలితో కేసేదా, తుపాకితో దున్నేసేదా. అన్యాయం, అమానుషం, అజ్ఞానం, అరాజకం గద్దె ఎక్కి ఏలేదా, గద్దె ఎక్కి ఏలేదా. ఓ ధరిత్రి, ఓహో ధరిత్రి, ఓ ధరిత్రి, ఓహో ధరిత్రి, గొంతుకై
మమతలు కరువై మనసులు కురుపై మనిషను మనిషే కనబడలేదని కుమిలి కుమిలి పోతున్నావా ప్రేమ కోసం తపించిపోతున్నావా నీ బిడ్డల ద్వేషాగ్నులలో దహించుకుపోతున్నావా వర్షించదా